రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఒక చిన్న పల్లె పాడి వాక్యంలోకి వెళ్దాం. స్తుతించిదాని నామం దేవా అనుదినం, స్తుతించిదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించేదాని నామం దేవా అనుదినం. పాపినయుండగ నేను రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగ నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించేదాని నామం దేవా అనుదినం. స్తుతించేదాని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించేదాని నామం దేవా అనుదినం. స్తుతించేదాని నామం దేవా అనుదినం. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈరోజు సిలువ కార్యములు పార్ట్ 5, మరి 7వ రోజు. ఈరోజు 6వ ప్రసంగం సిలువ కార్యములు పార్ట్ 6. మరి సిలువ కార్యములు రీజనరేషన్ అనే అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. రీజనరేషన్ అని ఇంగ్లీష్ పదానికి తెలుగులో నూతన జన్మ లేక రక్షణ కార్యం. సిలువలో మనము 8 కార్యాలు ధ్యానించినాం. నేను నిన్నటి రోజు కూడా మీకు
రిపీట్ చేసినాను. ఇంప్యుటేషన్, సిలువలో జరిగిన కార్యాలు. ఇంప్యుటేషన్ అంటే అపవాదాలు, ఆరోపణలన్నీ కూడా సిలువలో విశ్వాసి పట్ల సాతానుడు చేసే కార్యాలన్నీ లయపరిచినాడు. రెండవది ప్రొపిషియేషన్, పాప ప్రాయశ్చిత్తము. మూడవది అటోన్మెంట్, పాప పరిహారము. నాలుగవది జస్టిఫికేషన్, సమర్థన లేక న్యాయీకరణ. ఐదవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. ఆరవది గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఏడవది రికన్సిలియేషన్, దేవునితో సమాధానపరచబడుట. 8 నిన్నటి రోజు డెలివరెన్స్ అంటే విడుదల. ఈరోజు 9 రీజనరేషన్, సిలువలో జరిగిన కార్యాలు ధ్యానిస్తున్నాము. ఇది 9వ కార్యము రీజనరేషన్ అంటే నూతన సృష్టిగా మార్చబడట. సిలువలో ప్రభు చేసిన కార్యాలను ధ్యానిస్తున్నాం మనం. నాకు అనిపిస్తుంది చెప్పిన నన్ను ఆశీర్వదిస్తాడు, విన్న మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసిన కార్యాలన్నీ తలపోస్తే ప్రభు ఎంత ఆనందిస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ కార్యం చేయడని ప్రభు బల్ల గురించి చెప్పినాడు. అలాగే ఆయన చేసిన బలియాగాన్ని, ఆయన చూపిన ప్రేమని, ఆయన చూపిన అద్భుతాలను, ఆయన చేసిన క్రియలను, కార్యాలను అన్నీ మనం తలపోస్తుంటే యేసు ప్రభు మరి మన మధ్యలో ఉన్నాడు. ఎంతగా ఆనందిస్తున్నాడు. మనల్ని ఎవరిని కూడా ఈ 40 రోజుల్లో రిక్త హస్తాలతో మాత్రం పంపడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మనల్ని నింపిన కుండల్లాగా, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. ఈరోజు రీజనరేషన్ అని నూతన జన్మ లేక రక్షణ కార్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అంటే రీజనరేషన్, నూతన జన్మ. దీనికి ఇంకో మాట ఇంగ్లీష్లో ఉంది, రీబర్త్, తిరిగి జన్మించుట. అంటే ఇది మనం ఎప్పుడు వాడుక భాషలో బోర్న్ అగెయిన్ అంటారు. బోర్న్ అగెయిన్, తిరిగి జన్మించుట. అది బోర్న్ అగెయిన్, నువ్వు తిరిగి జన్మించినావా అని కొందరు భక్తులు విశ్వాసులను అడుగుతూ ఉంటారు కదా. కొందరిని కలుసుకున్నప్పుడు మీకు తిరిగి జన్మించిన అనుభవం ఉందా అంటే రక్షణ పొందినావా అని దాని అర్థమై ఉన్నది. అయితే మనము 2 సార్లు జన్మిస్తే మనకు ఒకే మరణం ఉంటుందట. మనం ఒకసారి జన్మిస్తే 2 మరణాలు ఉంటుందంట. 2 సార్లు జన్మించడం ఏంటి, ఒకే మరణం ఏంటి అంటే నీవు తల్లి గర్భంలో పాపంలోనే ఉద్భవిస్తున్నావు. తర్వాత నీవు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా అది 2వ జన్మం. యువర్ బోర్న్ అగెయిన్. 2 సార్లు జన్మిస్తే ఒకే మరణం, అది ఫిజికల్ డెత్. శరీరమే మరణిస్తుంది, ఆత్మకు చావు లేదు. ఆత్మ దేవుని కలుగజేసిన, ఆత్మకు కలుగజేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కానీ ఒకేసారి నీవు జన్మిస్తే అంటే తల్లి గర్భంలో పాపంలోనే నువ్వు జన్మించి పాపంలోనే మరణించినావంటే మరి నీకు 2 మరణాలు ఉంటుంది. ఒకటి ఫిజికల్ డెత్ ఉంటుంది, స్పిరిచువల్ డెత్ ఉంటుంది. అంటే నీ శరీరం మరణిస్తుంది, ఆత్మ నరకంలో, మరి అది నిత్య నరకంలో, నిత్యాగ్నిలో త్రోసివేయబడుతుంది. అందుకే యేసు ప్రభువును మనము స్వంత రక్షకునిగా అంగీకరిస్తే మనకు చావంటే భయం లేదు, ఒకేసారి మరణిస్తాం. అది కూడా ఉట్టి మన బాహ్య శరీరమే మరణిస్తుంది, మన ఆత్మ సురక్షితంగా దాన్ని కలుగజేసిన దేవుని యొద్దకు వెళుతుంది. సో ఇఫ్ యు ఆర్ బోర్న్ ట్వైస్ యూ విల్ డై ఓన్లీ వన్స్, బట్ ఇఫ్ యు ఆర్ బోర్న్ ఓన్లీ వన్స్ యూ విల్ డై ట్వైస్. అర్థమైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే మనము అన్నీ మనకు తెలుసు వాక్యంలో, మీకు తెలిసిన వాక్యాలు గుర్తు చేస్తున్నాను. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా పాపంలో పుట్టిన వాళ్ళం, పరిశుద్ధులుగా ఎవరు పుట్టలేదు. తల్లి గర్భంలో పాపంలోనే మనము పుట్టినవారు, పాపంలోనే మన తల్లి మనల్ని గర్భము ధరించింది. అంటే క్రొత్త జన్మ అంటే ఏంటి, క్రొత్త జన్మ అంటే ఏంటి అన్నప్పుడు మీకు యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు నేను చదువుతాను. ఇక్కడ ఒక ధనికుడు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు, మరి చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన, సమాజంలో గౌరవింపబడిన, పేరుగొన్న
వస్తాడు ప్రభు దగ్గరికి. రాత్రి వేళ వస్తాడు. పేరు తెలుసా మీకు? నికోదేము. నికోదేము ప్రభు దగ్గరకు వస్తున్నాడు. రాత్రి వేళ ఎందుకు వచ్చినాడంటే వేరే వాళ్ళు చూస్తే ఎగతాళి చేస్తారు. ఇతడు ధర్మశాస్త్రం అంతా పాటించేవాడు, నీతిమంతుడు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? తానే దైవ కుమారుడని ప్రకటించి మరి మనుషుల మధ్యలో గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. లోకరక్షకుడని పేరుతో ఉన్న వ్యక్తి దగ్గర అది ధర్మశాస్త్రంలో లేని ఒక కార్యం అని వారు నమ్ముతారు. అయితే ఎందుకు వస్తున్నాడు యేసు ప్రభు దగ్గర అంటే యేసు ప్రభుకు దేవుడు తోడున్నాడు అని తెలుసుకున్నాడు. ఎన్ని మహిమ కార్యాలు, ఎన్ని అద్భుతాలు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, మరి చెవిటివారు వింటున్నారు, చచ్చిన వారు లేస్తున్నారు, అరణ్యంలో ఆహారము, అలల మీద నడుస్తున్నాడు. మరి ఇంత గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఈతన్ని కలుసుకోవాలి తప్పకుండా అని నికోదేము యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండేను. అధికారం గలవాడు, ధనికుడు. ఎందుకంటే మనకు తెలుసు యేసు ప్రభు మరి మరణించినప్పుడు ఈ రాత్రివేళ మొదట వచ్చిన నికోదేము ఆయన బోళంతో కలిపిన అగరును రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చి యేసు ప్రభు యొక్క శరీరానికి పూస్తాడు. 150 సేర్ల మరి సుగంధ ద్రవ్యాన్ని బోళంతో కలిపిన అగరును తీసుకొచ్చినట్టే చాలా కాస్ట్లీ అఫేర్. అది చాలా చాలా మరి డబ్బుతో ఖర్చుతో కూడింది కదా. అంటే అర్థం చేసుకోవాలి ధనికుడని. హీ వాజ్ అ రిచ్ మ్యాన్, హీ వాజ్ అ పవర్ఫుల్ మ్యాన్ విత్ అథారిటీ, హీ వాజ్ వెల్ నోన్ పర్సన్, హీజ్ అ లాయర్. మరి సన్హెద్రి సభలో సభ్యత్వం ఉందట. అంటే అన్నీ ఎరిగిన వాడు, కానీ ఒకటి తెలుసుకోవాలని వస్తున్నాడు. అది ఎంత సంతోషం అనిపించింది నాకు. అన్నీ ఉన్నా హృదయంలో ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీని నింపుకోవడానికి వచ్చినాడు. రాత్రి వేళ వచ్చినాడు. పగటి పూలు పుట్టొస్తే మరి సమాజంలో ఆయనకు ఎగతాళి కలుగుతుందని రాత్రి వేళ వచ్చినాడు. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవ్వడునో చేయలేడని ఆయనతో చెప్పాను. చూడండి, నాకు అడిగితే ఇతడు చాలా తెలివిగలవాడు కూడా. ఊరికే ఒక వ్యక్తి గొప్ప కార్యాలు చేస్తున్నాడా? కాదు, తప్పకుండా ఏదో ఎక్స్టర్నల్ పవర్ తోడున్నది. అతన్ని మించిన అధిగమించిన గొప్ప శక్తి అతనికి తోడుంటే కానీ ఇలాంటి కార్యాలు చేయలేడు. మరి దేవుడు తోడై ఉంటేనే కానీ సూచక్రియలు అద్భుతాలు ఎవరు చేయలేరని గమనించి వచ్చినాడు. 3వ వచనం, అందుకు యేసు అతనితో, మరి అతను ఒకటి అడిగితే యేసు ఇంకోటి చెప్తాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నీకు దేవుడు తోడై ఉన్నాడు, తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడు నువ్వు చేయడని ఆయనతో చెప్తే ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే హీఈస్ కమింగ్ అండ్ ట్రైంగ్ టు ప్రైజ్ హిమ్, అప్లాడ్ హిమ్. వచ్చి ఆయనను ఘనపరిచి గౌరవించి ప్రశంసిస్తున్నాడు. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినావు, నువ్వు చేసే అద్భుతాలు అసలు దేవుడు తోడు లేకుంటే ఎవరు చేయలేరంటే కమ్ టు ద పాయింట్ అని అంటున్నాడు యేసు. నువ్వేం కావాలి? రెండోసారి జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నిశ్చయంగా నేను చెప్తున్నాను అంటున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? ముసలివాడు వృద్ధాప్యంలో ఉన్నాడు అంటే అక్షరాలను నమ్ముతున్నాడు అన్నమాట. రెండోసారి జన్మించాలంటే ఏంటిది? ఈ ముసలి ప్రాయంలో నేను తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించగలుగుతానా? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలనా అని ఆయనను అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలంగా జన్మించాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. ఆత్మ మూలంగా జన్మించాలి. యేసుక్రీస్తు రక్షకుడని హృదయంలో ఒప్పుకునే నోటితో మరి పలకాలి, ఒప్పుకోవాలి. ఈ 2 కార్యాలు చేస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని నిశ్చయంగా చెప్తున్నాను. నేను శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది
ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట నువ్వు విసురును, నువ్వు దాని శబ్దం ఎందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి అంటే పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ కార్యాలు మరి నువ్వు చూడలేవు, కానీ నీకు అనుభవంలోనే తెలుస్తుంది. గాలిని ఎవరు చూడరు, కానీ భయంకరమైన గొప్ప గాలి వీసినప్పుడు చెట్లన్నీ కదులుతాయి, బిల్డింగ్లన్నీ ఊగుతాయి కదా. అంటే కదలిక చూస్తావు కదా, అంటే కదలికని చూస్తావు కానీ గాలిని చూడు. అలాగే దేవుని ఎవరు చూడలేరు, దైవ కార్యాలు చూస్తారు. పరిశుద్ధాత్మ శక్తిని ఎవరు చూడలేరు, కానీ అనుభవిస్తారు అని అర్థం చేస్తున్నాడు అన్నమాట. కనుక మరి గాలి తనకిష్టమైన చోటను విసురు, నీవు దాని శబ్దం ఎందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే యుండునని మరి అలాగూ ప్రభు నికోదేముకు అర్థం చేయడం మనం చూస్తున్నాం. అయితే రీజనరేషన్, నూతన జన్మ, యేసు ప్రభు చాలా విషయంగా చక్కగా అర్థం చేస్తున్నాడు కదా. క్రొత్తగా జన్మించడం అంటే పరిశుద్ధంగా ఆత్మపూర్ణంగా, ఇట్స్ ఎ హెవెన్లీ బర్త్. అంటే ఈ జన్మ పరలోక రాజ్యానికి సంబంధించింది. అంటే ఆత్మ మూలంగా మనం జన్మిస్తున్నాం. వీఆర్ మేడ్ యాక్టివ్ స్పిరిచువలీ. శారీరకంగా మనము ఒకసారి జన్మ పొందినాము, తల్లి మనల్ని కన్నది, ఈ లోకరీతిగా ఉన్న జన్మ. తర్వాత మనము యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము రెండోసారి జన్మిస్తున్నాం. అంటే పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతున్నాం. నిత్య జీవాన్ని మనము విశ్వసిస్తున్నాం. ఆత్మచేత మనం నడిపింపబడుతున్నాం. పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించినాడు. అది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అంటే రెండవసారి జన్మించడం, అదొక పరిశుద్ధాత్మ అనుభవం. తర్వాత నీటి మూలంగా మనము బాప్తీసం తీసుకుంటున్నాం. బాప్తీసం అనగా ఏమి? మనం క్రీస్తుతో కూడా మరణానుభవం, తిరిగి నీళ్లలో నుండి పైకి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవాన్ని, ఈ రెండు అనుభవాలను బాప్తీసం ద్వారా మనం పొందుతూ ఉన్నాం. అందుకే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఒకటి జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడని ఆ అధికారి, ఆ ధనవంతుడు, ఆ పేరుగొన్న మరి అంత ప్రాముఖ్యమైన ధర్మశాస్త్రోపదేశకుడు, అతనితో యేసు ప్రభు ఈ మాటలు చెప్పినాడు. అందుకే నాకు అనిపిస్తుంది తప్పకుండా నికోదేము ప్రభువుని అంగీకరించినాడు. అంతవరకు రహస్య శిష్యుడు, కానీ ఒక్కసారి యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత రహస్యంగా ప్రభువును ఆరాధించేవాడు పరస్యంగా వచ్చేసినాడు ధైర్యంగా. అరిమత్తయి యోసేపు కూడా అలాగే సీక్రెట్ ఫాలోవర్, సీక్రెట్ బిలీవర్. వీళ్ళిద్దరూ వచ్చి యేసు ప్రభు దేహాన్ని అడిగి సుగంధ ద్రవ్యాలతో పూసి కొత్తగా తొలిచిన సమాధిలో అరిమత్తయి యోసేపు ప్రభు యొక్క దేహాన్ని ఉంచినాడని మనం యోహాను సువార్తలో చదువుతాం. అంటే నికోదేము తప్పకుండా ఒక విశ్వాసిగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, మనము ఈ యొక్క లోకంలో జన్మించినప్పుడు పాపంలో జన్మిస్తున్నాం. లోకంలో పవిత్రత ఎక్కడ కనబడుతుంది? అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు అపరాధముల చేత పాపముల చేత జీవిస్తున్నారన్నాడు. ఏమన్నాడు? మీరు చచ్చిన వారే. పాపంలో ఉండేవాడు చచ్చిన వానితో సమానుడు, వానిలో జీవము లేదు, క్రీస్తు బీజము లేదు. కానీ క్రీస్తులో జన్మించిన వాడు పాపంకి దాసుడు కాడు, పాపము వాని మీద ప్రభుత్వము చేయడం లేదు. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది కాబట్టి పాపం మీద ప్రభుత్వం చేస్తున్నాడు, పాపానికి దాసుడు కావడం లేదు. నీతికి దాసుడు అయిపోయినాడు, పాపానికి దాసుడు కావడం లేదు. స్తోత్రం చెప్దాము ఒకసారి, హల్లెలూయా. అందుకే ఇది ఎలాగ సంభవిస్తుంది? క్రొత్త జన్మ ఏ విధంగా కలుగుతుంది విశ్వాసికి? కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు క్రొత్త వరము లేక క్రొత్త జన్మ నీకు కలుగుతుంది. అంటే ఇది మన వలన కలిగిన కార్యము కాదు, ఇది దేవుని వరము అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట నేను చదవాలని కోరుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, క్రొత్త జన్మ, రీజనరేషన్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము. సిలువలో జరిగిన కార్యం. ఒకవేళ యేసు ప్రభు సిలువలో మరణించకుంటే మనకి రీబర్త్ ఉండదు. మనం మన పాపంలోనే చచ్చిన వారంగా ఉండి నరకపాలయ్యేది. కానీ యేసు ప్రభు లోక పాప పరిహారార్థం ఒక రక్షకునిగా వచ్చి సిలువ మీద ఎక్కి తన ప్రాణమును
ధారపోసి తన యందు విశ్వాసం ఉంచువాడికి రక్షణ అనుగ్రహించి క్రొత్త జీవాన్ని అనుగ్రహించి నిత్య జీవానికి వారసుడుగా చేస్తున్నాడు. అది మనం విశ్వసిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన అంటే దేవుడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మురుపు నడుచుకుంటారు. రక్షణ పొందక ముందు మనం సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం, సాతాను అధికారం క్రింద ఉన్నాం. కానీ రక్షణ పొందిన తరువాత సాతానుకు ఎట్టి అధికారం మన మీద లేదు. ప్రభు అంటాడు, పరలోకంలోనూ భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఉన్నది, అదే అధికారాన్ని మీకు నేను ఇస్తున్నాను. శత్రుబలం అంతటి మీద మీకు అధికారం నేను ఇస్తున్నాను, ఏది కూడా మీకు హాని చేయదు. చూడండి, ఎంత అధికారం వచ్చేసింది ఒక్కసారి రక్షింపబడితే. రక్షణ పొంది ఉన్న వారికి ఎంత అధికారం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పిచ్చి పిచ్చి కాలాలు ఎవరో దర్శనాలు చెప్తే వానికి పోవడం ఇదంతా చేయొద్దు. ఎందుకంటే మనకు చాలా అధికారం ఉన్నది క్రీస్తులో. ఎఫెసీ పత్రిక మీరు మొదటి అధ్యాయం క్షుణ్ణంగా చదివితే యూ విల్ నో హౌ మచ్ ఎ సీ ఆఫ్ అథారిటీ, ఎ సీ ఆఫ్ రిచెస్, ఎంత అంటే ఊహించలేని కార్యం మన ముందు ప్రభు ఉంచినాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. అందుకే మీరు నూతన జన్మ పొందిన తర్వాత, ఆఫ్టర్ యూ గాట్ రీజనరేటెడ్, యూ షుడ్ నో హౌ మచ్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు. చూడండి, విస్తారమైన నిరీక్షణ ఇచ్చినాడు, రక్షణ సంతోషం ఇచ్చినాడు. మరి ఇట్టి గొప్ప స్వాస్థ్యాన్ని పరలోకంలోను భూలోకంలో మనకి ఇచ్చినాడు. ఇవి కనుగొనడానికి విశ్వాసులకు మనోనేత్రములు వెలిగింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించటకు నేను నా ప్రార్థనలందు మిమ్మను గూర్చి మరి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. అంటే అసలు విశ్వాసికి తెలియదు వారు ఎంతగా ఆశీర్వదింపబడిన వారు. వన్స్ యు అక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, వన్స్ యు ఆర్ సేవ్డ్, వన్స్ యు ఆర్ రీబార్న్, కొత్తగా జన్మించిన తర్వాత నీకు ఎంత స్వాస్థ్యము ప్రభు ఉంచినాడు. అది తెలియకుండా మనం ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటాం. కానీ తప్పకుండా దేవుని చిత్తమైతే మీకు ఇవన్నీ వివరించాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ జన్మ నూతన జన్మ, అందుకే మనం మన కుటుంబాల్లో రక్షణ పొందలేని వారి కొరకు మనం ఎప్పుడు కూడా మన గుండె బాధ ఉండాలి. మనం అనుభవించే గొప్ప సంతోషం, మన మనోనేత్రములు వెలిగింపబడింది, మనం ఎంత ఆనందిస్తాం. సమస్యలైనా, రోగమైన, ఇరుకులు, ఇబ్బందులైనా మనకు భయం లేదు. అంటే వీఆర్ బోర్న్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబంలో మనము జన్మించినాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1:12 ఉంది కదా, తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికి కూడా దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. తండ్రి 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 అని ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి ఎన్నిసార్లు మొరపెట్టినావు? ఇంత అధికారం నీకు. అయితే 13వ వచనం చూడండి, 12 తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 13 చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అంటే ఆత్మ ద్వారా మనం జన్మింపబడినాం. స్పిరిచువల్ రీబర్త్, రీజనరేషన్, ఇది ఆత్మకు సంబంధించింది. ఇది 2వ జన్మ. కానీ ఇది శరీరేచ్ఛల వల్ల జన్మించింది కాదు, మనుషేచ్ఛల వల్ల కాదు, రక్తం వల్ల ఇది కాదు. అంటే మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నామని ఆత్మ మనతో వెల్లడి చేస్తుంది. యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్. అంతకుముందు నువ్వు ఎప్పుడు కూడా అలాంటి సంబంధాన్ని అనుభవించలేదు. నూతన జన్మ, క్రీస్తులో క్రొత్త పుట్టుక. అందుకే ఇక్కడ వివరించినాడు పౌలు భక్తుడు, మీరు చేసిన పనులు, శారీరకంగా మీరు చేసిన క్రియలన్నిటికి కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉండినారు. యు ఆర్ యాక్చువల్లీ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు డన్ విత్ యువర్ ఫిజిక్ అండ్ యూ డిజర్వ్ ద యాంగర్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత మీ మీద రావాల్సింది, కానీ మీరు రక్షణ పొందినారు. 4వ వచనం చూడండి, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన
మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే రక్షణ లేని వారందరూ కూడా చచ్చిన వారితోనే సమానమని అర్థం చేసుకోవాలి. రక్షణ పొందిన వారందరూ కూడా క్రీస్తులో జీవిస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 14:6లో, నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క గొప్ప కరుణ, గొప్ప కనికరం, ఆయన కరుణా సంపన్నుడై తన మహాప్రేమ చేత మరి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. వీఆర్ అలైవ్ టు జీసస్, వీఆర్ అలైవ్ స్పిరిచువల్లీ, వీఆర్ నాట్ డెడ్. సరే, శరీరం క్షీణించిన, శరీరం ఎన్నో ఇబ్బందుల పాలైన, పరిశుద్ధాత్ముడు ఒక మట్టి దేహంలో ఎన్ని కార్యాలు చేస్తాడో, ఊహకు మించిన కార్యం. వాళ్ళలో డిప్రెషన్ కానీ కృంగుదల కానీ ఏది రాదు. దే ఆర్ ఎవర్ యంగ్. నన్ను అడిగితే దే ఆర్ ఆల్వేస్ యంగ్, బబ్లింగ్ విత్ ఎనర్జీ, బబ్లింగ్ విత్ లైఫ్. ఎందుకంటే వాళ్ళలో క్రీస్తు జీవము ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అదెంత పెద్ద మాట. మనం ఏం చేసినాము ఈ కార్యం కొరకు? ఇంత ఆనందము, ఇంత రక్షణ, ఇంత ధైర్యము, ఇంత శక్తి పొందుకోవడానికి ఏం చేసినావు నువ్వు? నేనేం చేయలేదు. నేను చెప్పినాను కదా, ఒక ప్రసంగంలో కత్తుల మీద నడవలేదు, సాను చేయలేదు, పల్టీలు కొట్టలేదు, పొర్లు దండాలు పెట్టలేదు, చెవి కానుక ఇయ్యలేదు, హుండీలో వేయలేదు, కళ్ళు బీకి హుండీలో వేయలేదు, ఏం చేయలేదు. అందుకే ఇక్కడ వాక్యం చూడండి, 5వ వచనం, ఎఫెసీ 2:5, నాతో పలుకుతారా? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మన రక్షణ కేవలం కృపచేత కలిగింది, దేవుని మహాకృప. అయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తం. కృపా మహదైశ్వర్యం, ఐశ్వర్యం, ఐశ్వర్యం, ఐశ్వర్యం. లేదు లేదు లేదని ఎవరు అనొద్దు. నాకు అస్సలు ఇష్టం లేదు లేదు లేదనడం. లేమిలోనే దేవుడు ఉంటాడు, లేమిలోనే దేవుడు ఇస్తాడనే విశ్వాసం నాది. నా విశ్వాసం చూస్తే కొందరు భయపడిపోతారు, కానీ చివరకు దేవుడు నాకు అంతిమ విజయం నాకు ఇస్తాడు. ఎందుకంటే నేను అంత నమ్ముతున్నాను దేవుని స్తోత్రం. నాలో ప్రభు ఉన్నాడు. ప్రభువుకి ఏమీ అసాధ్యం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు, తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాం. అందుకే ఎప్పుడు ప్రభు సువార్తలు నడిపింపు, మీరు అనాథులు గారు, మిమ్మల్ని అనాథులుగా నేను విడవను, నేను మీ వద్దకు వస్తాను, పరలోకమందు మిమ్మల్ని నాతో కూడా కూర్చుండబెడతాను, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయింపలేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని, ఆయన నాటిన కొమ్మలం. మనం దేశమును స్వతంత్రించుకోగలం. ఎందుకంటే ప్రభు మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి ఇది. ఇట్స్ అ గ్రేట్ బిలీఫ్, గ్రేట్ ఫెయిత్. అంటే ఎప్పుడు కూడా బలహీనపు మాటలు మన నోటికి రాకూడదు. అందుకే ఈరోజు శిలువ కార్యాల్లో రీజనరేషన్, తిరిగి జన్మించుట అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఒక తల్లి ఒక బిడ్డను కంటుందో ఈ లోకంలోకి ఆ బిడ్డ ప్రవేశిస్తున్నాడు. అది ఫిజికల్ రెల్మ్, అంటే అక్షరార్థంగా శారీరకమైన రాజ్యంలోకి వచ్చినాడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తాడో హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎ స్పిరిచువల్ రెల్మ్, అంటే దేవుని రాజ్యంలోకి జన్మిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఒక స్త్రీ కన్నప్పుడు పాపంలోనే ఆ స్త్రీ గర్భం ధరించి ప్రసవించినప్పుడు ఈ మాలిన్యంతో నిండిన పాపలోకంలోకి ఒక క్రొత్త శిశువు వస్తున్నాడు. అంత పాపమే, ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా మాలిన్యమే, ఎక్కడ చూసినా దుర్మార్గమే. కానీ అదే శిశువు పెరిగి వాడు ప్రభువును తెలుసుకొని యేసు ప్రభువును అంగీకరించినప్పుడు వాడు స్పిరిచువల్ రెల్మ్, అంటే ఆత్మీయ గోళంలోకి జన్మ తీసుకుంటున్నాడు, క్రొత్తగా జన్మిస్తున్నాడు. అంటే దేవుని రాజ్యంలో సభ్యుడైపోయినాడు, నిత్య రాజ్యానికి వారసుడైపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించిన తర్వాత ఎంత మార్పు ఉంటుందండి, అసలు వివరించలేం. పాత జీవితం క్రొత్త జీవితానికి ఎంత తేడా ఉంది.
పాత మీరు ఇప్పుడు అందరూ కూర్చొని ఉన్నారు కదా, జూమ్లో వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు. ఒక్కసారి మీ పాత జీవితం ప్రక్కన మీరు అనుభవించే క్రొత్త ఆశీర్వాదాలు, క్రొత్త జీవితం, నూతన ఆత్మ, బోర్న్ అగెయిన్ ఎక్స్పీరియన్స్ మీరు రెండు కలిపి పక్కన పెడితే అందరికి ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే పౌలు అంటున్నాడు కదా, మీలో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ఈ బికమ్ ఏ న్యూ క్రీచర్. అంటే మనం కొన్నిసార్లు మరి నెగటివ్ ఫోటో పెట్టుకుంటాం. ఇంతకుముందు అయితే ఉండేది నెగటివ్స్ ఇచ్చేది, వాళ్ళు పాజిటివ్ ఫోటోతో నెగటివ్ ఇచ్చేది. ఆ నెగటివ్ పక్కన అసలైన ఫోటో పెడితే ఎంత డిఫరెన్స్. ఈ నెగటివ్ ఫోటోలు చూస్తే దయ్యాల్లాగా ఉంటాయి కదా, భూతాల్లాగా ఉంటాయి. అదే పాజిటివిటీ వచ్చినప్పుడు అదే ఫోటో ఎంత అందంగా కనబడుతుంది. అంతే అనుకుంటే చాలు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. పాత రోత జీవితం, ప్రాచీన స్వభావం, అల్లర్లు, కేకలు, బొబ్బలు పెట్టడం, అరవడం, మరి పాపము, వ్యభిచారము, రోత జీవితం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మన్నించి నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చినాడు. నువ్వు క్రొత్తగా ఆత్మ ద్వారా మరి దేవుని కుటుంబంలోకి చేర్చబడ్డావంటే ఇక నువ్వు ఆలోచన విధానం కూడా మారిపోతుంది నీకు. అదెంత అద్భుతం. రక్షింపబడిన వారు ఎప్పుడు కూడా బైబిల్ చదవాలి, నేను పాటలు పాడాలి, నేను దేవుని సహవాసానికి రావాలి, నేను దేవునికి ఇవ్వాలి, నేను భక్తులతో కలవాలి, సహవాసులతో మరి విశ్వాసులతో కలవాలి. ఎప్పుడు చూసినా అదే ధ్యాస. అంటే పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. పాతవి గతించిపోయినాయి, సమస్తము నూతన పరిచినాడు. అది అద్భుతం. నీకు ఇంతకు ముందున్న ఆశలన్నీ కూడా పిచ్చిగా అనిపిస్తుంది. అయ్యో నేనేనా? అటు సినిమాలు చూడడం, అటు షాపింగ్లు చేయడం, అటు వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తడం, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ చేసినాను కదా నేనేనా? అవు నువ్వే. కానీ నీవు క్రొత్తగా జన్మించినావు. దేవునికి స్తోత్రం. యు గాట్ రీజనరేటెడ్. ఒకవేళ నువ్వు లోకంలోనే ఉంటే నువ్వు డీజనరేట్ అయిపోయేది. అంటే రోజు రోజుకు క్షయించి, రోజు రోజుకు క్షీణించి, రోజు రోజుకు పతనమైపోయేవాడిని. కానీ యేసు ప్రభువులో నూతన జీవం ద్వారా రీజనరేషన్ అయిపోయింది. నేను క్రొత్త క్రొత్త కార్యాలు చేస్తున్నావు, క్రొత్త క్రొత్త మరి తలంపులు, డివైన్ థాట్స్. నీ తలంపుల్లో పాపమే లేదు. నీ తలంపులు, నీ అవుట్లుక్, నీ జీవిత విధానము, నువ్వు చేసే పనులు అన్నీ మారిపోయాయి. అంటే ఇంత మార్పిడి తెచ్చింది ఎవరు? యేసు ప్రభు. సిలువలో ఆయన చేసిన త్యాగం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే పరిశుద్ధమైన జీవితానికి మనం జన్మించినాం. వీఆర్ బోర్న్ ఫర్ ఎ హోలీ లైఫ్. అందుకే క్రీస్తు బీజము వానిలో ఉన్నది కనుక వాడు ఎప్పుడు కూడా పాపము చేయలేడు. ద సీడ్ ఆఫ్ జీసస్ హెస్ ఎంటర్డ్ హిస్ బీయింగ్. హీ కెనాట్ సిన్. ఎంత ప్రేరేపణ పాపులు వచ్చి ప్రేరేపించినా చేయలేడు పాపం. వాడు నూతన సృష్టిగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు ఇంత గొప్ప మార్పుకు కారకులంటే కేవలము యేసుప్రభువే. ఇంత గొప్ప మార్పిడికి కారకులు ఎవరు? సిలువ మీద తన ప్రాణం అర్పించిన క్రీస్తు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పాపాన్ని ఆయన పరిహరించినాడు. మన కోసం ఆయన పాపముగా మారి పాపములన్నీ భరించి నీవు నేను చెల్లించాల్సిన రుణాన్ని ఆయన చెల్లించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము ఈ రక్షణను చాలా మరి భద్రంగా కాపాడుకోవాలి. అంటే ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్య పఠనం ఉండాలి, పాటలు పాడాలి, ఆరాధనకు రావాలి, దైవోపదేశం వినాలి. మీ జీవితాలు మరి చాలా బలిష్టంగా తయారు కావాలి. మీ ఆత్మ బలంగా ఉండాలి. బిడ్డ పుట్టింది కానీ ఎదగడం లేదంటే ఏమన్నా ప్రయోజనమా? పుట్టినప్పుడు అలాగే ఉంది, 20 ఏళ్ల తర్వాత అలాగే ఉంది, 30 ఏళ్ల తర్వాత కూడా పుట్టి కదలిక మాత్రం ఉంది కానీ ఎత్తు లేదు, పుష్టి లేదు, మాటలు లేవు, వినికిడి లేదు, ఉట్టిగా చేతులు కాలిలాగా ఆలిస్తుందంటే కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఎదగాలంటున్నాడు. విశ్వాసి ఎదగాలి. ఈ 40 రోజుల కూడికి ఎందుకు పెట్టినాం? ఎంత కష్టమైన పని ఇది. ఇది మహత్తరమైన పని. ఇది
పెద్ద యాగం, ఇది ఒక వ్రతంలాగా అన్నమాట ఇది. అయినా ఎందుకు మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ తెగించి, ఇక్కడ ఎన్నడూ చరిత్రలో ఇలాగూ 40 రోజులు కాలేదు ఈ స్థలంలో ఉదయం, అది కూడా శిలువ ధ్యానాలు. మీరు ఆయన మహిమను చూస్తున్నారు. యు ఆర్ సీయింగ్, బిహోల్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు తన దాసులకు తన ఆలోచనలు ఇస్తాడు, వారు తెగించి అడుగేస్తారు. ఆ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు, ప్రజలను ఎంతో ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 40 రోజుల తర్వాత మీరు మారిపోతారు, పూర్తిగా మారిపోతారు, క్రీస్తులో బలవంతులైపోతారు, మీరు అతీతమైన శక్తి పొందుకుంటారు. తప్పకుండా అది జరుగుతుంది. ఎదగాలి ఎదగాలి ఎదగాలని ఒక తృష్ణ విశ్వాసికి, నూతనంగా జన్మించిన విశ్వాసికి కావాలి. అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తి ద్వారా మీరు క్రీస్తులో ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. ఎఫెసీ 6:10 అంటాడు, మీరు సర్వాంగ కవచం ధరించుకొని సాతాన్ని ఎదిరించాలి. మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తి, మీకు శక్తి లేదు కానీ ప్రభు యొక్క మహాశక్తి ద్వారా, ఆత్మలో అలాంటి శక్తి ద్వారా మీరు క్రీస్తునందు బలవంతులై ఉండాలి. యు షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19 నుండి నేను చదవాలని కోరుతున్నాను. రీజనరేషన్, నూతన జన్మ పొందినవారు ఇవి గమనించాలి. 17 నుండి 19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఒక్క సెంటెన్స్ అండి, ఇంత పెద్ద సెంటెన్స్. ఇట్స్ వన్ సింగిల్ సెంటెన్స్ అన్నమాట. ఇట్ షోస్ హౌ ఎ సిన్నర్ హూ ఇస్ సేవ్డ్ కెన్ బికమ్ ఎ సెయింట్. ఒక పాపి క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధుడైపోతున్నాడు. ఒక తల్లి తన కుమారుడైన ఆగస్టిన్ కొరకు ప్రార్థన చేసిందండి. వాడు ఎంత కుమారుడు, తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మూర్ఖుడైతున్నాడు కానీ ఏ మార్పు లేదు. అయినా తల్లి పట్టు వదలలేదండి. ఇంకో సంగతి మీకు చెప్తున్నాను, నెవర్ గివ్ అప్ హోప్ ఆన్ సిన్నర్. పాపి మీద మీ యొక్క ఆశలు ఎప్పుడు విడిచిపెట్టద్దు. కీప్ ఆన్ ప్రేయింగ్, యూ విల్ బి ద విన్నర్. ఆమె ప్రార్థన చేసిందట, నా కుమారుని మార్చి, దొంగ, మరి వ్యభిచారి, స్త్రీలోలుడు, త్రాగుడు, అన్నిటికీ అలవాటైన పాపి అయిన ఆగస్టిన్ అని చరిత్రలు రాసినారు. సిన్నర్ ఆగస్టిన్. కానీ తల్లి ప్రార్థన చేసి, నా కుమారునికి రక్షణ అనుభవం దయచే ప్రభువా, నా కుమారుడు రక్షింపబడాలి, పరిశుద్ధుల గుంపులో ఉండాలి, వాడు నరకపాలు కాకూడదు, వాడు నేను పరలోకంలో ఉన్నప్పుడు వాడు నాతో ఉండాలి, పరలోకంలో నీ సన్నిధిలో వాడు కనబడాలని ఉపవాసాలు ప్రార్థనలు చేసిన మూలాన గొప్ప భక్తుడైపోయినాడు. దేవుని స్తోత్రం. అందుకే సిన్నర్ ఆగస్టిన్ టర్న్స్ సెయింట్ ఆగస్టిన్. ఆయన పేరు ఏంటంటే ఇప్పుడు ఆగస్టిన్ అని పిలువరు, ఆయన ముందు ప్రిఫిక్స్ పెడతారు. ఏం పెడతారు? సెయింట్ ఆగస్టిన్. ప్రార్థనా శక్తి, యేసు నామములో చేసిన ప్రార్థన ఎంత ఫలిస్తుందో మీరు చూడండి. కనుక మనము గమనించాల్సిన సత్యాలు మీకు నేర్పిస్తున్నాను. అంటే నికోదేము ప్రభు దగ్గరకు వచ్చి, నీకు దేవుడు తోడై ఉన్నాడని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నీవు చేసిన సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయలేరు అన్నప్పుడు యేసుప్రభు వెంటనే అంటున్నాడు, ఒకడు నూతనంగా జన్మించాలి, క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చేయడానికి. నేను చాలా ఆలోచించినాను, ఏంటి క్వశ్చన్, ఏంది ఆన్సర్. అప్పుడు నాకు అర్థమైంది, ఒక పాపి మారు మనసు పొందడమే అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం. హల్లెలూయా. A sinner saved is a great miracle than all the miracles that can happen. అంటే చాలామంది అద్భుతాలు జరిగింది, అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి, జరగకుండా ఎక్కడ పోతుందండి. అవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ అనమాట. ఒక పరిచర్యలో బై ప్రొడక్ట్స్. కంపెనీలో కొన్ని సాధనాలు తయారు చేస్తుంటే బై ప్రొడక్ట్స్ ఉంటుంది. వీటి మీద లక్ష్యం ఉంచొద్దు, కానీ ఆత్మల రక్షణ అందే ప్రతి పరిచర్య కేంద్రీకరించాలి. అందుకే ప్రభు అలాగ అన్నాడు, నువ్వు అనేక సూచక్రియలు చేస్తున్నావని నేను ఎరుగుతాను,
మరి చాలా తెలిసింది నీ గురించి, నువ్వు అద్భుతాలు చేస్తావు, సూచక్రియలు చేస్తావు, ఇదంతా దేవుడు నీకు తోడుంటేనే జరిగింది, కానీ మరి దేనివల్ల కానీ ఇలా మాట్లాడుతుంటే వెంటనే రిప్లై ఏమొచ్చింది? అవును, నేను బాగా అద్భుతాలు చేస్తాను, అయినా నా పేరు అంతా మొత్తం లోకం అంతా తెలిసిపోయింది అని బాగా ఉబ్బిపోయినాడు యేసుప్రభు. యేసుప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే దాని అర్థము, ద గ్రేటెస్ట్ మిరకల్ కెన్ ఎవర్ హ్యాపెన్ ఇన్ అన్ ఇండివిజువల్స్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద సేవింగ్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్షణను అంగీకరించినప్పుడే, వాడు నూతనంగా జన్మించినప్పుడే అదే మహా అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిరకల్, ఆత్మల రక్షణ. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి క్రొత్తగా మరి ఒకడు జన్మించడం అది చాలా మహా అద్భుతం అని మనం గమనిస్తున్నాం. ఈ రీజనరేషన్, నూతన సృష్టిగా మారడం, అది ప్రభు ఒక్కసారి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత మరి ఆ నూతనత్వాన్ని ప్రభు ఇస్తాడు. హీ కీప్స్ ఆన్ వర్కింగ్ ఆన్ దెమ్. చూడండి, వారి మీద పని సాగిస్తాడు. పని సాగించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజగా చేస్తాడు. వాళ్ళు చేసినవన్నీ కూడా ఇంకా మంచి పనులే, మంచి ఫలం ఫలిస్తూ ఉంటారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. వారిలో ఉన్న స్వార్థం కొట్టివేయబడుతుంది. వారు దేవుని రాజ్యం కట్టాలని తృష్ణ కలిగి ఉంటారు, ప్రార్థన చేయాలని, పనులు చేయాలని, దేవుని సంఘంలో గొప్ప కార్యాలు చేయాలని. అంటే ఆ ఆసక్తి ఎవరు కలగజేసినట్టు? అది నూతన జన్మ పొందిన వారికి అట్టి ఆసక్తి మరి కలుగుతుందంటే అది దేవుని కార్యము, దేవుని కార్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు వారి అభిలాషలన్నీ వేరు. ప్రభువును అంగీకరించిన తరువాత వారి కోరికలు, వారి ఆశయాలు, వారి ఆశలు ఇవన్నీ కూడా మారిపోవడం మనం చూస్తాం. అందుకే మరి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ టైటస్ 2nd chapter 14 and 15. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునేను. నిన్నటి రోజు ఒక యవనస్తుని గురించి ఒక వీడియో చూసినాను. యవనస్తుడు హార్డ్లీ 21 years ఉంటాడు, వివాహం కూడా చేసుకున్నాడు. కానీ స్ట్రీట్లో ఉన్న బిచ్చగాళ్ళ దగ్గర పోతాడు, అనాథుల దగ్గర పోతాడు, పిచ్చి వాళ్ళ దగ్గర పోతాడు. వాళ్ళని ఒక స్త్రీని ఇట్లా ఎత్తుకున్నాడు. ఒళ్ళంతా శుచి శుభ్రం లేకుండా పురుగులు అనమాట, అంత పురుగులు. ఆ పురుగులతో స్త్రీని ఎత్తుకున్నాడు. ఎంత దేవుని ప్రేమ అనిపించింది నాకు. కదిలిపోయినాను నేను అది వీడియో చూసినప్పుడు. తీసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్స్ అన్నారంట, మొట్టమొదట ఈ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలంటే నువ్వు ఆ పురుగులన్నీ తీసేయాలంటే సొంత హస్తాలతో, మ్యాగట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే శరీరంలో పురుగులు అంత పట్టిందన్నమాట. ఆమె కొన ప్రాణంతో ఉన్న ఒక బిచ్చగత్తి, ఆమె దేహం నుండి అన్నీ కూడా పురుగులేరి పడేస్తున్నాడు. అబ్బా, అది చూసినప్పుడు నాకు ఇలాంటిదా క్రీస్తు ప్రేమ అంటే ఎంతగా బిడ్డ లీనభయమైపోయినాడు ప్రభు ప్రేమతో అలాంటి పనులు చేయడానికి. నాకు అనిపించింది ఏదైనా వారికి సపోర్ట్ చేయాలా. నేను ఆ అకౌంట్ నెంబర్ నేను వెతుకుతున్నాను అనమాట. ఈ వ్యక్తిని నేను ఒకసారి కలవాలి. భార్యాభర్తలు కలిసి ఇలాంటి గొప్ప పని చేస్తున్నారు అంటే ఇలాగూ చేయడానికి యేసు ప్రభు చేసిన శిలువ కార్యమే కదా. సమస్త దుర్నీతి. ఒకప్పుడు ఆ యవనస్తుడు చెడు వ్యసనాలతో బాధపడేవాడంట, త్రాగుడు, డ్రగ్స్ అడిక్టెడ్. వాళ్ళు ఏ మంచి గుణం లేకుండింది. వాడు తల్లిదండ్రులకి భారంగా బరువుగా ఉండిన వ్యక్తి క్రీస్తులోకి వచ్చినప్పుడు నూతన సృష్టిగా మారిపోయిన. హి బికేమ్ ఏ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్. అందుకే ఈ వాక్యం మనం నమ్మాలి. తీతుకు రాసిన పత్రిక 2:14-15 ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వంట మరి నాకు కూడా వస్తుంది, నేను కూడా వండిన దాన్ని. మరి ఇంట్లో ఆడవాళ్ళందరూ, ఇప్పుడు మగవాళ్ళు కూడా వంటగదికి వచ్చి వండుతున్నారు. అంటే మనకు ఒక వంట పాత్ర తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మొత్తం బాగా శుద్ధి చేస్తాం. శుద్ధి చేసినాక వాడుకుంటాం. అలాగే
మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించి మరి ప్రభు విమోచించి సత్క్రియలు చేయడానికి ఆసక్తి మనకిచ్చి మరి మనల్ని తన కోసమే పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకే తను తానే సిలువ మీద ఏం చేసినాడు? అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి సిలువను గురించి ధ్యానించడం మనకు శక్తి కాదా? సిలువను గురించిన వార్త ఇతరులకు అది నశించిన వారికి ఎలాగుంది? వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. హల్లెలూయా! ఇదే మన శక్తి. దిస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్. మనం అందరం ప్రార్థించాలి. ఎందుకు ఈ హైపర్ గ్రేసు లేకుంటే కృప అని బోధిస్తారు, తప్పుడు బోధలు బోధిస్తారు. పిల్లలు మరి జనాలందరూ వైదొలిగిపోతున్నారు, పాపం చేస్తున్నారు. కృప లభిస్తుందని పాపంలో నిల్చున్నారు. మరి ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎందుకు? దీవిస్తాడు ఎందుకు అంత ధనం? తినేది ఒక ప్లేట్లో కొద్దిగా, ఇప్పుడు అది కూడా రిస్ట్రిక్షనే. కడుపు నిండా తినొద్దు, ఎక్కువ కూర్చుకోవద్దు, రోగాలు వచ్చేస్తాయి, దొంగల భయం, ఇవన్నీ వ్యర్థమే కదా. తగినంత ఆహారంతో దేవుని తట్టు తిరిగి సిలువను ధ్యానిస్తే ఎంత శక్తి పొందుకుంటాం మనం. ఇదే అసలు మార్గం. అందుకే ఎవడైనాను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు. ఎవడైనా ప్రభువును వెంబడించాలంటే వాడు తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. తన సిలువను ప్రతిదినం ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? సిలువ మోస్తున్న ప్రభువును, సిలువ దారిలో నడవాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినప్పుడు మొత్తం రీజనరేట్ అయి పాపపు ఇచ్చలన్నీ కూడా వదులుకొని ప్రభు తట్టు తిరిగి నూతన వ్యక్తిగా మారిన ఒక వ్యక్తి, యేసు ప్రభు అయిన తర్వాత నెక్స్ట్ ఇన్ లైన్ ఉన్న గొప్ప భక్తుడు, అపోస్తలుడు ఎవరంటే మీరేం జవాబిస్తారు? పౌలు భక్తుడు. పౌలు భక్తుని జీవితంలో రీజనరేషన్, అది కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇది తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నుండి 5 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. రీజనరేషన్ అన్నప్పుడు వెంటనే మనకు సౌలు, సంఘాన్ని హింసించిన సౌలు, క్రైస్తవులను పీడించిన సౌలు, పురుషులను స్త్రీలను తల వెంట్రుకలు పట్టి ఈడ్చుకొని మరి ఉపద్రవం చేసిన హింసించిన సౌలు, గుర్రం ఎక్కి తాకీదు పొందుకొని క్రైస్తవులను నాశనం చేయాలని వడిగా వెళ్ళిన వాడు, సిలువ దర్శనం పొందుకొని గుర్రం మీద నుండి పడి కన్నులు 3 రోజులు తెరవలేక ఆ సిలువ దర్శనం యొక్క మహిమ చేత తర్వాత ఒక నూతన సృష్టిగా మార్చబడి మరి భక్తుడైపోయినాడు. భక్తకోటికి అపోస్తలుడు అయిపోయినాడు. దాదాపు 14 లేఖనాలు రాసినాడు. ఆత్మచేత తన ప్రాణాన్ని ధారపోసినాడు. శిరచ్ఛేదనం చేత హతసాక్షిగా మారినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే హౌ జీసస్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ పర్సన్. యేసు ప్రభు ఒక వ్యక్తిని ఇంతగా మార్చగలడా? ఆయన సాక్ష్యం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడను హానికరుడైన నన్ను, ఎలాగూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన గురించి చూడండి. పూర్వం ఎవరు? నేను దూషకుడను, ఇంకా హింసకుడను, ఇంకా హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వల్ల చేసిన కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఎవరు రాసినారు ఈ పత్రిక? పౌలు భక్తుడే రాసినాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని తెలియజేస్తున్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను, నేను అపోస్తలులో ప్రధానుడను అని అనడం లేదు. ఏమంటున్నాడు? పాపులలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసించిన వారికి, ఆయనను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అద్భుత అదృశ్యుడునైన అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే రాస్తున్నాడు పౌలు 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నేను పాపులలో ప్రధానిగా ఉంటిని, ఇప్పుడు అపోస్తల్లో నేనేమైనాను ప్రధానిగా అయిపోయినాడు. ఈజ్ ద చీఫ్ అమాంగ్ ద అపోస్టల్స్ కదా, ఆయన చెప్పుకోవడం లేదు కానీ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ హీ ఈజ్ ద చీఫ్ అమాంగ్ ఆల్ ద అపోస్టల్స్, నెక్స్ట్ ఓన్లీ టు జీసస్ హూ హెస్ డన్ హిస్ ఇవాంజలికల్ వర్క్ ఇన్ సచ్ ఏ హ్యూజ్ మేనర్. అంతగా సేవ చేసిన వారు మరొకరు కనబడరు పౌలు వంటి వారు. అంటే ఎంత దుర్మార్గం నుండి ఎంత సన్మార్గానికి మార్చినాడు క్రీస్తు తన శక్తి ద్వారా, సిలువ శక్తి ద్వారా. సింపుల్గా మీకు అర్థం కావాలంటే పెనం మీద రొట్టెని ఏం చేసినాడు, తిప్పేయడంతో సమానం అన్నమాట. టక్కున తిప్పేస్తారు కదా స్త్రీలు. అలాగే క్రొత్త జీవితం, నూతన సృష్టి, రీజనరేషన్, ఫ్రమ్ డీజనరేషన్ టు రీజనరేషన్, క్రొత్త మలుపు, నూతన జన్మ. ఎన్ని మరి కార్యాలు, ఎన్ని మంచి కార్యాలు ఆయన ద్వారా జరిగింది. మునుపు జరిగిన కార్యాలు హానికరుడను, దూషకుడను, హింసకరుడను, ఇప్పుడు భక్తుల్లో ప్రధానుడైపోయినాడు, పరిచర్య చేస్తున్నాడు. అయితే ఇతని గురించి చెప్పాలంటే ఒక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే, ముందు పేరేంటంది సౌలు, సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు. పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి సంఘమును పాడు చేస్తున్నాడు. ఇంటింటజొచ్చి నాకు ఒక్కసారి వెలిగింది ఈ పాయింట్ ఏంటంటే, ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి మరి వారిని ఉపద్రవించి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసిన వ్యక్తి నూతన సృష్టి, నూతన జన్మ పొందిన తర్వాత, యేసు ప్రభు యొక్క శిలువ దర్శనం పొందుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, అభిషేకింపబడిన తర్వాత, అపోస్తలుడైన తర్వాత ఇలా మారినాడు. అపోస్తల కార్యం 20:20 చూద్దాం. యాక్ట్స్ 20:20. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుండినో ఇదంతయు మీకు తెలియం. నాకు చాలా సంతోషం ఏమనిపించిందంటే, ఇంటింట వెళ్ళి అందరిని ఉపద్రవించి, హింసించి, చెరసాల్లో వేయించి, కొట్టి, ఈడ్చుకొని వెళ్ళి ఇలాగూ చేసిన ఒక అక్రమస్తుడు యేసుక్రీస్తులో ఎంత గొప్ప వ్యక్తి అయిపోయినాడు అంటున్నాడు. అపోస్తల కార్యం 20:20 ఇంటింటికి వెళ్ళి ఏం చేసినాడట, ఏం చేసినాడు, బోధిస్తున్నాడు, సువార్తను అందిస్తున్నాడు, వారి క్షేమాన్ని చూస్తున్నాడు, వారిని పరలోక రాజ్యానికి నడిపించాలని ప్రయత్నిస్తున్నాడు, వారికి పరిచర్యలు అందిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీరు సంధింపబడినారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. రీజనరేషన్ అంటే తిరిగి జన్మించుట, ఎ న్యూ బర్త్, రీబార్న్ or born again experience is only through the power of the cross. క్రీస్తు సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినందుకే సిలువ కార్యం ఇది. ఇట్స్ అ వర్క్ ఆన్ ద క్రాస్. దేవునికి స్తోత్రం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినావు మెత్తదైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా,
ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ఎంత కృపామయుడవు యేసయ్యా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, నలిగితివి విసారితివి, నలిగితివి విసారితివి, నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి, ఎంత కృపామయుడవు యేసయ్యా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి జీవితం, ప్రస్తుత కాల జీవితం, ప్రభువును అంగీకరించక ముందున్న నీ జీవితం ఎంత చీకటి, ఎంత అంధకారం, ఎంత విగ్రహారాధన, ఎంత అయోమయము, ఎంత గుడ్డితనము. ఇప్పుడు ప్రభువులో నూతన సృష్టిగా మార్చిన ప్రభు ఎంత గొప్ప దేవుడు. శిలువ కార్యం ద్వారా రీజనరేషన్, రీబర్త్, రీబార్న్, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి ఆత్మ ద్వారా నీటి మూలంగా నువ్వు కొత్త జన్మను పొందుకొని క్రైస్తవ జీవితం యొక్క మహిమను అనుభవిస్తున్నావు. ఎంత గొప్పది రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగో తప్పించుకుంటావు అంటున్నాడు. సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఎలాగో నిర్లక్ష్యం చేస్తావు. అందుకే రక్షణ పొందని వారి కొరకు మనం మన ప్రయత్నాలు వదిలిపెట్టొద్దు. టిల్ వి సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు మహిమను చూసేంత వరకు నీ ప్రార్థన తప్పకుండా విజయం సాధిస్తుంది. కాబట్టి అటు వారి కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి. సౌలును, దుర్మార్గుడు, హింసాకారుడు, హంతకుడు, చాలామంది చంపినాడు సౌలు, ఉపద్రవం చేసినాడు, సంఘాన్ని పాడు చేసినాడు. ఇంటింటికి వెళ్ళి సౌలు అంటే గడగడలాడిపోయేది విశ్వాసులు. అట్టి సౌలును దేవుడు భక్త కోటికి అపోస్తులుగా మార్చి ఇంటింటికి వెళ్ళి ఆనాడు ఇంటింటికి వెళ్ళినాడు, ఈనాడు ఇంటికి వెళ్ళినాడు. ఇంటింటికి వెళ్ళి యేసు ప్రేమను చాటిస్తున్నాడు. సంఘాన్ని పాడు చేసిన వాడు సంఘాన్ని కడుతున్నాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అందరి చేతులు ఎత్తి మనం దేవుని యొక్క సింహాసనం తట్టు మన నిస్సహాయమైన చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. దీన ప్రార్థన అంగీకరించే గొప్ప దేవుడు. శిలువ కార్యములు మనము ఈరోజు 6వ భాగంలో 9వ కార్యాన్ని చూసినాం. శిలువ కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి వివరిస్తుండగా ఎంత గొప్ప అనుభూతి మనం పొందుతున్నాం. ప్రభువా, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, క్రొత్త జన్మలో ఉన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. దేవుని వాక్యం వినుచున్న వారు అందరూ కూడా నూతన జన్మ పొందినవారు. పాత స్థితిగతులన్నింటినీ కూడా నీవు తొలగించి క్రొత్త అనుభవంలోకి నడిపించినావు. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఎవ్వరు, ఏ మానవుడు రక్షణ లేక నశించడం నీ చిత్తం కాదు నాయన. ప్రతి మనుషుడు రక్షింపబడాలనేది నీ చిత్తమని వాక్యంలో చూస్తున్నాం. కనుక మేము రక్షణ లేని వారి కొరకు మా గుండె పగిలి ప్రార్థించడానికి సహాయం దయచేయండి. వారిని మేము అసహ్యించుకోకుండా, వారిని మేము తండ్రి తూలనాడకుండా వారి పట్ల ప్రభు ప్రేమ చూపెట్టడానికి అంత అద్భుతమైన ప్రేమతో మా గుండెలన్నీ నింపమని ప్రార్థిస్తున్నాను. ఆత్మల భారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కొరకు దివారాత్రము మేము పోరాడుటకు సహాయం దయచేయండి. విజ్ఞాపనం చేయటకు కృప దయచేయమని. నీవు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన దేవుడవు తండ్రి. సిలువలో దొంగకు కూడా రక్షణ ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. ఎంత గొప్ప మహిమ నీది. సిలువలో జరిగిన కార్యాలు, అద్భుతాలు మేము ధ్యానించడానికి మాకు సహాయం చేస్తున్నాను. నిన్ను స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని జూమ్ దగ్గరేమి, యూట్యూబ్ దగ్గరేమి, ఫిజికల్గా ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం విన్నవారేమి, ఇంకా వినబో వారిని కూడా మీరు ఆశీర్వదించమని, వారిలో రక్షణ కార్యాలు త్వరపెట్టుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిండు వందనాలు, ఆశీర్వాదం కూడా పలుకుతున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రతి ఒక్కరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ